హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజు మేము గులాబ్ జామ్ రెసిపీ చేసి చూపిస్తున్నామండి. దానికి కావాలని ప్రాసెస్ ఏంటో అన్నది మన వీడియోలో చూద్దాం. ఈరోజు అయితే మనం గులాబ్ జామున్ రెసిపీ చేసుకుంటున్నామనండి. మనం చేసుకునే క్వాంటిటీ వచ్చి 180 గ్రామ్స్ పడుతుంది. ఇప్పుడైతే మనం బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ వేసేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడైతే 1 కప్ పాలు తీసుకుందాము. ఇది కాచి చల్లార్చిన పాలు అనమాట. ఈ పాలు ఇందులో కలుపుకుందాం. అంటే ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఇప్పుడైతే పాలు వేసుకొని కలుపుకుందాం. పాలు వేసుకొని కలుపుకున్నాకైతే మొత్తం పాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. కప్పుడు పాలు అయితే పట్టినాయి. సో నెక్స్ట్ అయితే మనం కొంచెం దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మొత్తం అయితే ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నాన పిండి. 10 మినిట్స్ అయితే వీటికి రెస్ట్ ఇచ్చామండి. ఇప్పుడు మనం బాల్స్ చేసేసుకోవచ్చు. దీన్ని బాల్స్ అనేవి చిన్న చిన్నగా చేసుకోవాలండి, మరీ పెద్దగా చేసుకోకూడదు. క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. క్రాక్స్ వస్తే ఏంటంటే మనం ఆయిల్లో వేయించినప్పుడు విడిపోతుంది బాల్ అనేది. సో అవి విడిపోకుండా ఉండాలంటే క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకోవాలండి. బౌల్స్ అయితే ఇలా రౌండ్గా చేసుకోవాలండి. బాల్స్ ఈ సైజ్ చేసుకుంటే ఏంటంటే మనం పాకంలో వేసాక కొంచెం పెద్ద సైజు అవుతాయి కదా, మరి బాగా పెద్దగా కాకుండా కొంచెం నార్మల్ సైజులోకి వస్తాయి అన్నమాట. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడైతే ఈ బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఆయిల్ అనేది వేసుకోవాలి. ప్యాన్ అయితే హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసేస్తున్నాను. ఎక్కిందండి. ఇప్పుడైతే బాల్స్ని వేసేసుకోవచ్చు ఒకటి ఒకటి. మొత్తం బాల్స్ అన్నీ కలిపితే ఒక్కొక్క వాయి అయినాయండి. సైజ్ చూసారా, ఉబ్బుతున్నాయి ఆయిల్లోనే. ఇంకా పంచదార పాకంలో పెట్టినప్పటికి ఇంకా ఉబ్బుతాయి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవచ్చు అండి. వేగిపోయినాయి, తీసేస్తాం. బాల్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఒక్కటి కూడా చేరలేదు. మనం కలుపుకునే విధానం కూడా కరెక్ట్గా ఉందంటే కనుక క్వాంటిటీతో సహా ఇలా వస్తాయి. పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయండి. వీటిని ఇప్పుడు మనం పాకం పట్టుకోవచ్చు. ఇప్పుడైతే పాకం పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న కప్తో అయితే 2 కప్స్ షుగర్ పడుతుంది. అలాగే 2 కప్స్ వాటర్ సేమ్ దాంతోనే వేస్తున్నాను. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఒక స్పూన్ యాలకుల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బాల్స్ వేసేసుకోవచ్చు. షుగర్ సిరప్లో ఇలా బాల్స్ వేసేసుకోవాలండి.
స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం వేడిగా ఉన్నప్పుడే ఈ బాల్స్లోకి షుగర్ సిరప్ అనేది అవుతుంది. పాకం చల్లారిపోతే అవ్వదు. సో అందుకే నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. మీకు చల్లారాక ఎలా ఉంది ఏంటన్నది నేను రెసిపీ చూపిస్తాను. గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు. వల్ల చిన్న చిన్నగా వచ్చినాయి బాల్స్ అనేవి కూడా. సో దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది మీకు టేస్ట్ చేసి చెప్తాను. పర్ఫెక్ట్గా ఉప్పిందండి. లోపల వరకు జ్యూస్ కూడా వెళ్ళింది. సో ఇదండి ఈరోజు రెసిపీ. మీలో ఎంతమందికి నచ్చింది అన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.